రాజీవరెడ్డి గారు నమస్తే అండి. రాజీవరెడ్డి గారు మరి సెకండ్ లిస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేశారు. అయితే ఫస్ట్ లిస్ట్ తర్వాత ఏర్పడిన గందరగోళం అంత గందరగోళం అయితే ఏమైనా మీకు అనిపిస్తోంది? అన్నిటికంటే ఇప్పుడు నెల్లూరు సీట్ల పంచాయతీ అయితే కొలిక్కి వచ్చినట్టే అనుకుంటున్నారు. నిజంగానే కొలిక్కి వచ్చినట్టేనా అది? అంటే కొలిక్ అని అంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు గెలిపే పరమావధి రాజకీయ నాయకులు ముందుగా మీకు ఐన్యూస్ ప్రేక్షకులకి ఈ ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. మామూలుగా ఏంటంటే మీరు ఓవరాల్గా చూసినప్పుడు మామూలు చేంజెస్ ఫస్ట్ నుంచి ఇది ఊహించిందే. వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక 1 year నుంచే వాళ్ళు పేలర్ వదిలారు. ఇది 70-80 స్థానాల్లో క్యాండిడేట్లు మారుస్తున్నామని, కులగణన చేస్తామని చెప్పారు. క్యాస్ట్ ఈక్వేషన్స్, సోషల్ రీఇంజనీరింగ్, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ విన్నింగ్ ఎలక్షన్స్ అన్నమాట. దీని ప్రకారం ఫస్ట్ సారి చేసినప్పుడే 11 మందిని మార్చారు. క్లియర్గా వాళ్ళు ఒక థాట్ ప్రాసెస్లో వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరు వద్దు అనుకుంటే వద్దు అని చెప్పడం కానీ, మళ్ళీ పిలిపించి మాట్లాడుకోవడాలు కానీ, తాడేపల్లికి పిలిపించి మాట్లాడడం కానీ మీరు చూస్తే మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్ అన్న మంత్రికి ఆప్ పెట్టం కానీ, అంటే మామూలుగా ఇస్తారు, సీట్ అయితే ఇస్తారు, ఆప్ పెట్టం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దాకా రాజకీయాల్లో జరగలేదు కాబట్టి మనకేదో కొంచెం ఇదిగా ఉంది. వాళ్ళు ఏమంటే ఒక గెలిపే పరమావధిగా ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు మీరు షర్మిల గారిది అంటున్నారు. షర్మిల గారు ఆల్రెడీ మనకి కొంచెం ఏదో భేదాభిప్రాయాలు ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంది బాగా గమనించినప్పుడు. ముందు తెలంగాణకు వచ్చింది, అన్నకు పోటీ ఎందుకని అప్పుడు చాలా మంది అడిగారు. కానీ ఇప్పుడు బహిరంగంగా వాళ్ళిద్దరు ఎప్పుడు అనుకోలేదు. కానీ పొరపచ్చాలు వచ్చాయనేది మాత్రం అర్థమైంది. ఎందుకంటే సాక్షి న్యూస్ ఛానల్ ఒక రోజు కవర్ చేయలేదని, మమ్మల్ని వాళ్ళు ఎందుకు కవర్ చేస్తారని అంటాం. కానీ తను ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫస్ట్ పార్టీ పెట్టిన కొత్తల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అంటాం. కానీ ఇవన్నీ చూస్తే ఫ్యామిలీలో పొరపచ్చాలు కొంచెం ఏదో ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీలో సహజమే పొరపచ్చాలు ఉన్నాయనేది అయితే కొంచెం అర్థమవుతూ ఉంది. దాంట్లో ఇప్పుడు పెళ్లికైతే పెళ్లికి పిలవడం జరిగింది. ఇప్పుడు ఆమె చాలా మందికి ఏమవుతుందంటే ఆమె వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పారు, అనౌన్స్ చేశారు. నిన్న ఆమె కార్యకర్తల సమావేశంలో కూడా చెప్పినట్టున్నారు. ఢిల్లీకి వెళ్తున్నారు, ఈ రోజు కూడా వెళ్ళినట్టున్నారు. 8:30 ఏమో ఢిల్లీ ఫ్లైట్ ఉంది అనేది అన్నారు. తర్వాత వెళ్తారు. కానీ ఇక్కడ ఆమె రేపు 4 ఆమె ఏం చేస్తారనేది ఒక క్వశ్చన్. ఏపీలో పెడతారా అంటే 3 ఆప్షన్లు చెప్పారని కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. ఒకటి ఏదో రాజ్యసభ సీటు కర్ణాటక నుంచో ఎక్కడి నుంచో రాజ్యసభ సీట్ ఇచ్చి ఏఐసిసిలో కీలక పదవు, ముందు ఏఐసిసిలో కీలక పదవి ఇచ్చిన తర్వాత ఏపీలో పోటీ చేయటము, పిసిసి పదవి అని రకరకాలైన ఊహాగానాలు కానీ ఈమె కానీ ఏపీలో కానీ పోటీ చేసినప్పుడు మాత్రం కొంచెం వీళ్ళకి మైనస్ ఉండే ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఓటు బ్యాంకే చీలే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్సీపీ కొంచెం ఇబ్బందికర పరిణామం. అవునన్నా కాదన్నా వీళ్ళు ఒప్పుకోకపోయినా రాజకీయ నాయకులు కొంచెం అది అంటే మరి ఇప్పుడు అనుకోవచ్చు మళ్ళీ లాస్ట్ టైం వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు, జగన్కి పోటీ ఇచ్చారా అని. అవన్నీ తర్వాత పరిణామాలు. కానీ ఓవరాల్ పరిణామాలను గమనించినప్పుడు విపులంగా చూసినప్పుడు వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. సోషల్ రీజనింగ్ కానీ ఇప్పుడు మార్చిన సీట్లన్నీ కూడా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. సో టీడీపీ కూడా ఏమైపోతుందంటే ఇంతకుముందు మనం ఇంతకుముందు 2-3 చర్చలు వచ్చి కూడా చెప్పుకున్నాం. అట్లాగే రాజకీయాల్లో శాశ్వత వాళ్ళిద్దరు కలిసిన దానికైతే శాశ్వత మిత్రులు ఎక్కడ ఉండరు. మహా తిట్టుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి సీటు కావాల్సినప్పుడు అది వచ్చినప్పుడు మళ్ళా కలిసిపోవడాలు ఇవన్నీ జరిగిన ఒక పార్టీలో కాదు, అన్ని పార్టీల్లో. ఏపీలో ఏ పార్టీ తీసుకున్నా, బీజేపీలో తీసుకున్నా, ఏ పార్టీ కాదేది కవిత అనడం అన్నట్టు ఏ పార్టీ కూడా కాదు. కానీ బీటెక్ రవితో బ్రదర్ అనిల్ అంటే పిచ్చాపాటిగా మాట్లాడడం కావచ్చు, కలిసి ఫోటోస్ దిగడం కావచ్చు, దాన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు? అది పొరపచ్చాలు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఏపీలో వస్తామని క్లూ రావటం కానీ ఇది ఊరికే వచ్చి ఉండదు. ఖచ్చితంగా ఏదో ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. ఒక కాకతాళీయంగా ఒకే ప్లేస్ లో కలవటం కూడా ఉండొచ్చు. కలవడం సాధారణ ఎయిర్పోర్ట్ లో అన్నప్పుడు ఎవరైనా కలుస్తూనే ఉంటారు. కానీ అంత దగ్గరగా ఉండి మాట్లాడుకొని ఫోటోలు దిగాల్సిన అవసరం కూడా ఏం వచ్చింది అనుకోవచ్చు. అంటే వాళ్ళకి మేడం మీరు రాజకీయంగా ఆయన రాజకీయ పార్టీలో లేరు. ఎవరు అనిల్ గారు రాజకీయ పార్టీలో లేరు. కాకపోతే వాళ్ళ వైఫ్ ఉంది కాబట్టి ఇప్పుడు పొరపచ్చాలు వచ్చున్నాయి కాబట్టి మనం దీన్ని చూసే విధానం మారింది. మామూలుగా ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు మీరు ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. కానీ ఒక 10-20 ఏళ్ల క్రితం రాజకీయాలు ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా పనులు అయ్యేటివి, ఓడిపోయే ఎమ్మెల్యే కూడా పనులు అయ్యేవి. కొంచెం హెల్తీ అట్మాస్ఫియర్ ఉండేది. ఈ విధంగా పగలు ప్రతీకారాలాగా ఒక పార్టీకి ఉండేటివి కాదు. నేనైతే దాన్ని మంచి పరిణామంగానే భావిస్తాను. ఎందుకంటే ఒక రెండు పార్టీల మధ్య ఒక ఆరోగ్యకర పరిణామం. మన శత్రువు కలిసినా
నవ్వుకుంటూ ఆ విధంగా ఉంటాం. లేదు తిట్టుకుంటా ఉంటే అది ఏం మెసేజ్ పోతుంది? దే ఆర్ ఆల్ ది పొలిటికల్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. నువ్వు అట్లా ఉన్నప్పుడు కింద వాళ్ళు కూడా కొట్లాడుకుంటారు కదా. సో దీన్ని మనం ఆహ్వానించదగ్గ పరిణామంగానే భావించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలకు విలువలు పెరుగుతాయి. తదనుగుణంగా ఫాలో అయ్యే ఫాలోయర్స్ వాళ్ళ విలువలను కూడా పెంచుకుంటారు. సో అది సమాజానికి ఉపయోగపడుతుంది కదా. ఓవరాల్ ప్రాస్పెక్టివ్ చూసినప్పుడు సామరస్యపూర్వక వాతావరణం ఉన్నప్పుడు అది ఒక సొసైటీకి మంచిది కదా. పాజిటివ్ వేవ్స్ ఉంటాయి కదా. నెగిటివ్ వేవ్స్ ని పెంచి కింద వాళ్ళలో నెగిటివ్ వేవ్స్ పెంచేదానికి. మళ్ళీ మీరు ఇంకోటి అడిగారు, నెల్లూరుది కూడా ఇదే అయింది అని. యాక్చువల్ నెల్లూరు, కడప, కర్నూలు ఈ 3 ప్లేసులు చూసినప్పుడు, తర్వాత చిత్తూరు ఈ ప్లేసులు చూసినప్పుడు ఇవి జగన్కి పెట్టని కోటల్లాగా ఉన్నాయి. లాస్ట్ టైం మీరు చూసినప్పుడు ఓవరాల్గా 7 సీట్స్ ఏమో కోల్పోయారు. ఏది రాయలసీమ కాకుండా, రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశంలో 4 గెలిచారు. తర్వాత ఓవరాల్గా 3 బాబు గారు గెలిచారు. తర్వాత హిందూపురం గెలిచారు. హిందూపురం, కుప్పం, పయ్యావుల కేశవ్ గారు కాన్స్టిట్యూషన్. ఈ 3 కాన్స్టిట్యూషన్ గెలిచారు. ఓవరాల్గా 7 సీట్లు గెలిచారు. ఓవరాల్గా ఈ ప్రాస్పెక్ట్ ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిందని అంటే ఇదే. ఈ మొత్తం 67 చేంజ్ ఉంటే 67లో వాళ్ళు గెలుచుకోగలిగింది 3. సో ఇలాంటి కంచుకోట్లు ఉన్న దగ్గర ఏమైపోయింది, నెల్లూరులో ఈ మధ్యకాలంలో మనకు 2-3 డిస్టర్బెన్సెస్ చూసాం. 2-3 డిస్టర్బెన్సెస్ అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వీళ్ళు 2-3 బయట ఓటు వేయటం కానీ ఇవన్నీ కూడా కొంచెం బలమైన నాయకులు, రెడ్డిస్ డామినేటింగ్ ఉంటుంది. ఒక క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటుంది. ఇలాంటి దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనే అతను ఆల్రెడీ రాజ్యసభ మెంబరు, ఆయన రాజ్యసభ కూడా వస్తూ ఉంది. ఆయన ఈ మధ్యకాలంలో ఏదో కింద ఉన్న వాళ్ళు ఒకరిద్దరిని మారిస్తే అని ఏదో పొరపచ్చాలు వచ్చాయని అంటున్నారు. ఆయన పోటీ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఓవరాల్గా చూసినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న దగ్గర కొంచెం వ్యతిరేకత అంటే స్పీడ్ బ్రేకర్ లాగా పడింది అయితే వాస్తవం మనం చూసినప్పుడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని వాళ్ళ వర్షన్లో వాళ్ళ ప్రకారం సోషల్ రీజనింగ్ చేసుకుంటూ పోతున్నారు. అలాగే టీడీపీకి కూడా ఈ మధ్యకాలం నెల్లూరుగా ఆలోచిస్తే కొంచెం బలంగా ఉందనే ఇది టాక్ కూడా ఉంది. మామూలుగా ఏంటంటే నెల్లూరు అలాంటి దగ్గర 3 సీట్ల పైన కనుక టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో టీడీపీ వస్తుంది. సో ఆ వేవ్ టీడీపీకి అది ఎంతవరకు టీడీపీ అందిపుచ్చుకుంటుందా అనేది చూడాలి. ఓకే అండి, రైట్ అండి. మరి మనతో పాటు ఉన్నారు రాజనాథ్ రామ్మోహన్ గారు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి రాజనాథ్ రామ్మోహన్ గారు. హలో రామ్మోహన్ గారు. హలో. ఓకే రామ్మోహన్ గారు, మీ ఆడియో వినిపించట్లేదు, వీడియో కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది, కొంచెం చూసుకోండి. ఓకే అండి. మరి మనతో పాటు ఉన్నారు భూపతిరాజు గారు, భూపతిరాజు శ్రీనివాస్